స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో చాలామంది కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ దరఖాస్తులన్నీ పూర్తయిన తర్వాత నిజామాబాద్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లకు సంబంధించి మొత్తం ఏదైతే బల్దియా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి 60 డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే వివిధ కాలనీలోకి వెళ్ళి కూడా వాళ్ళు ఈ దరఖాస్తుల్ని కూడా పరిశీలిస్తున్నటువంటి క్రమం చూడొచ్చు. నిజామాబాద్లోని దాదాపుగా కూడా 20,000 దరఖాస్తుల వరకు అయితే వచ్చాయి. ఈ 20,000 దరఖాస్తులు వివిధ డివిజన్ల వాళ్ళని క్రోడీకరించి కూడా అక్కడ బల్దియా సిబ్బంది కూడా గ్రౌండ్ స్థాయికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తూ కూడా దరఖాస్తులను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పెట్టినటువంటి ఆధార్ కావచ్చు, క్యాస్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఏ విధంగా పెట్టారు, ఎట్లా అని గ్రౌండ్ స్థాయిలో చూస్తున్నాం. మనం నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇట్లా అధికారులు వచ్చైతే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కావచ్చు, కాలనీవాసులతో కావచ్చు వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. మొత్తానికి 20,000 వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ రావడంతో కూడా అధికారులు గత 4 రోజులుగా దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే చేస్తున్నారు. వివిధ ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ ఇట్లాంటి వాటి కార్పొరేషన్ల కింద అయితే ఇవన్నీ కూడా మొత్తానికి యువకులందరూ కూడా నిరుద్యోగులు చాలా మంది కూడా అప్లై చేసుకున్నటువంటి క్రమం వీరన్నీ కూడా పరిశీలన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు గ్రౌండ్ స్థాయికి వచ్చి మొత్తం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఒకసారి అయితే అడిగి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా వెరిఫికేషన్ చేస్తున్నారు, ఏమేమి వాళ్ళ దగ్గర చూస్తారు మీరు? ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. అప్పుడు స్టార్టింగ్లో వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు. అవన్నీ ఫామ్స్ తీసుకొని వెరిఫై చేసుకొని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటున్నాం. వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ, వాళ్ళ హౌస్ కానీ, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసుకొని రాసుకుంటున్నాము మాన్యువల్ మొత్తం. దాదాపుగా అంటే మీరు ఒక కాలనీకి ఒక మున్సిపాలిటీ నుంచి ఒకళ్ళు వస్తారా, లేకపోతే ఒక టీం వచ్చి కాలనీ వాసులందరినీ కూడా వెరిఫికేషన్ చేస్తారా? నార్మల్ లిస్ట్ ఇచ్చారు మాకు. ఆ లిస్ట్ ప్రకారం ఆర్పీస్తో కోఆర్డినేట్ చేసుకొని వెళ్తున్నాము. డైలీ ఎన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు? 15 to 20 అవుతున్నాయి హార్డ్లీ, అంతే. అంటే ఒక్కొక్క వెరిఫికేషన్ ఒక వ్యక్తి చేయాలంటే ఎంతసేపు సమయం పడుతుంది? 20 to 15 minutes పడుతుంది ఖచ్చితంగా. తర్వాత ఎట్లా ఉంటుంది, ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్స్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నాం సార్, అంతే. మున్సిపల్లో వర్క్ చేస్తాను నేను, ఆపరేటర్. ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? చాలా మంది కూడా ఇప్పుడు మాది చూడండి అని కూడా చాలా మంది వస్తారు. ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఆర్పీస్ ఈ లిస్ట్ వైజ్ కాల్ చేసి వాళ్ళని పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ ఫామ్స్ అవన్నీ తీసుకొని ఒకేసారి ఇంకా ఎంక్వైరీ చేసుకోవడానికి వెళ్తున్నాము. హౌసెస్ అక్కడక్కడనే ఉంటున్నాయి కాబట్టి సో బై దట్ తొందరగా అవుతుంది కొంచెం. ఇది చూడొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అప్లై చేసేటప్పుడు అయితే ఆన్లైన్లో చేసినప్పుడు వాళ్ళకి ఒక దీనికి సంబంధించి ఏవేవైతే దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫామ్స్ ఉంటాయో, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక ట్రూ కాపీ ఇస్తారు. ఇదంతా కూడా వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ కాపీని తీసుకొచ్చి వీళ్ళు చూపెట్టడం, ఇదంతా కూడా ఎంట్రీ చేసుకుని అనంతరం కూడా మున్సిపల్ అధికారికి సమర్పించడం, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. మొత్తానికి ఆ నగరంలో అయితే వివిధ డివిజన్లో కూడా ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు అనే అంశం పైన కూడా కొంతమంది ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది మొత్తం? ప్రతి మేము అప్లై చేసినాము, ఈరోజు వెరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పుడు శాంక్షన్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏం పెట్టారు మీరు? ఏం అప్లై చేసుకున్నారు? నేను ఆటోకి పెట్టుకున్నాను, ఎలక్ట్రికల్ ఆటో. ఎంత పెట్టారు? 4 lakhs. మొత్తం అన్ని ముందే అన్ని సిద్ధం చేసుకున్నారు, క్యాష్ అన్ని పెట్టేసుకున్నారు. అన్ని ఉన్నాయా దాని ట్రూ కాపీలు అన్ని ఉన్నాయి. ఎంతసేపు పడుతుంది ఒకరి వెరిఫికేషన్ కి? 20 minutes ఉంటే సార్ 20 నిమిషాలు అవుతాయి. అన్ని ఉంటే జల్దీ అయిపోతున్నాయి. ఇక ఏదన్నా ఒకటి లేకుంటే జర మళ్ళీ జిరాక్స్ తెచ్చుకోవాలి, అంతే. ఈ ఎండాకాలం కదా, మొత్తం అంతా పరిస్థితి బయట తిరిగేటట్టు లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు బతుకు తెరువు కోసం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎండలో తిరగాల్సిందే కదా, రియలైంది ఏడికెళ్ళైతే చెప్పు. ఇప్పుడు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు, ఎండాకాలం ఎటు ఊరు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా అన్ని ఏదైతే ఉన్నాయో వాళ్ళకి చూపిస్తున్నారా? చూపిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది, వస్తుంది అనుకుంటారా లోను? ఇక అది రేవంత్ సాబ్ దగ్గర ఉన్నది. 4 రోజులైతే ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఇది మళ్ళా ఎలక్షన్ కోడ్ కాకముందే వస్తే ఇక మాస్ ఉంటే పేదోళ్ళకు అందరికి వర్తిస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ పడ్డదంటే ఇక మోచేతి మీద బెల్లం పెట్టి నాకినట్టే లెక్క. ఏం అప్లై చేసుకోరన్నా మీరు? నేను సెంటరింగ్ అప్లై చేసిన, మేస్త్రి వరకు అప్లై చేసిన, అన్ని సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్. అది ఎప్పుడు ఇస్తారా అన్నది ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు మేము తీసుకోవాల్సి వస్తుంది.
ఏం చెప్పాలనుకుంటారు అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఈ దరఖాస్తులకు సంబంధించి కావచ్చు, ఈ లోన్ సంబంధించి కావచ్చు? ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళను ఒక స్థాయికి తీసుకురావాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు పర్వాలేదు, ఇది మంచి ఆలోచనే. దీనికి సంబంధించి ఏదో వెరిఫికేషన్ చేసుడు, ఈ ఫామ్స్ తీసుకొని మళ్ళీ ఆఫీసులో పెట్టి ఆఫీసులో నుంచి పై అధికారుల నుంచి సీఎం దాకా తీసుకెళ్లే పనిలో మున్సిపల్ వాళ్ళు కానీ ఇతర అధికారులు కానీ చేస్తున్న వరకు బ్రహ్మాండంగానే ఉన్నది. ఇది 100% చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది పరిస్థితి. మొత్తానికైతే నగరంలో గత 3 రోజులుగా అయితే ఇలాంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా, ఏ కాలనీలో చూసినా కూడా మున్సిపల్ అధికారి కావచ్చు, సంబంధించిన సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ప్రజల దగ్గర ఏదైతే అప్లై చేసినటువంటి ఫామ్స్ ని తీసుకొని కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మిగతా అంత ప్రాసెస్ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇదంతా కూడా పారదర్శకంగా వెరిఫికేషన్ చేసి కూడా తమకు వచ్చేలా చూడాలి. ఎవరైతే అర్హులుగా ఉన్నారో అర్హులందరికీ కూడా ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజీవ్ యువ వికాసం, ఇది ప్రతి ఒక్క యువకులు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. తమకు లబ్ధి చేకూరుతుంది, తమ సొంతగా అయితే తమ కాళ్ళ మీద నిలబడతామని చెప్పి ఎన్నో ఆశలతో అయితే చాలా మంది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు అయితే వీటన్నిటి కూడా పరిశీలిస్తున్నారు, వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి అది పై అధికారులకు సమర్పించడము, వాళ్ళు ఆ తర్వాత దాన్ని 5 స్టెప్గా కూడా ఎట్లా ఎవరికి వస్తుంది, ఎవరు లబ్ధిదారులు అని చెప్పేసి అనంతరం అయితే వీళ్ళని నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎండాకాలము, మరి ఎండాకాలంలో అధికారులు కూడా ఇంటింటికి తిరగడము, ఎండలో ఇట్లాంటి వర్క్ చేయడం, ఇదంతా కూడా చాలా మట్టుకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా నిజామాబాద్ నగరంలో కూడా కొన్ని ఏరియాలలో సైతం కూడా ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఇట్లాంటి వెరిఫికేషన్కి వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి లీడర్స్ సైతం కూడా తమను సంప్రదించాలని చెప్పి అంటున్నారని ఒకవైపు కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది సజావుగా జరగాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు, అర్హులైనటువంటి లబ్ధిదారుడు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళకు రావాలి. ఆ యువకులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఏదైతే యువ వికాసం కింద అయితే 50,000 నుంచి 4 లక్షల వరకు ఇవైతే రుణాలు ఇస్తే వాళ్ళందరూ కూడా ఏదైతే లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఒకవైపు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.